హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఈ వీడియోలో మనం 2021 ఏప్రిల్కి సంబంధించి ఏవైతే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చదువుకొని ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశామో వాటిని ఇక్కడ ఒకసారి రివిజన్ చేసుకుందాం. ముందుగా ఏపీపీఎస్సీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. విశాఖ ఉక్కు కర్మాగారం ఆస్తుల విలువ 2020 డిసెంబర్ 31 నాటికి ఎన్ని కోట్లుగా కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది? ఎన్ని కోట్లు? 32,022.31 కోట్లు. బందర్ పోర్టు తొలి దశలో నిర్మాణ పనుల కోసం ఎన్ని కోట్ల వ్యయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా అనుమతుల్ని మంజూరు చేసింది? 5,835 కోట్లు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం నూతన కమిషనర్గా ఎవరు బాధ్యతలు చేపట్టారు? నీలం సాహ్ని. పన్నులు, సుంకాల కింద రాష్ట్రాలకు ఇచ్చే నిధుల వాటాకి అదనంగా 2020-21లో ఎంత శాతం నిధుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం కేటాయించింది? 8.2%. కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషని ప్రాచీన భాషగా ఎప్పుడు ప్రకటించింది? 2008వ సంవత్సరంలో. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు, ఎక్కడ ఏర్పాటైంది? 2020 జనవరిలో నెల్లూరులో ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకి ఎన్ని కోట్ల రుణాలు ఇవ్వాలని ఇటీవల నాబార్డ్ అంచనా వేసింది? 47,402 కోట్లు. ఏ పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకి సూక్ష్మ సేద్యం సదుపాయాలను కల్పిస్తోంది? వైఎస్ఆర్ జలకళ పథకం కింద. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పథకంలో భాగంగా ఉచిత ల్యాప్టాప్లని అందిస్తోంది? అమ్మ ఒడి పథకం. ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి విడుదల చేసిన ధరల ప్రకారం విద్యుత్ వాడని గృహ వినియోగదారులు కనీస ఛార్జీగా ఇకపై నెలకి లోడ్ని బట్టి కిలోవాట్కి ఎంత చెల్లిస్తే సరిపోతుంది? 10 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకి మెరుగైన వైద్య సేవల్ని అందించడానికి ఎన్ని కోట్ల రూపాయలతో మొత్తం 8 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది? 2,925 కోట్లు. వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధిలో భాగంగా ఏపీ ప్రభుత్వానికి 2020-21 ఆర్థిక సంవత్సరంలో నాబార్డ్ ఎంత రుణ సదుపాయాన్ని కల్పించింది? 32,844 కోట్లు. కృష్ణా నది యాజమాన్య బోర్డుని కేంద్రం ఎప్పుడు ఏర్పాటు చేసింది? 2014లో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల గురించి వివరించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ మత్స్య భరోసా కింద ఎంత భృతిని అందిస్తోంది? 10,000 రూపాయలు. కోవిడ్ లక్షణాలున్న వ్యక్తి ఏ హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా వైద్యుల్ని సంప్రదించే వీలుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించింది? 104. భారతదేశంలో హైడ్రాలిక్ సిలిండర్ల సహాయంతో గేట్లు ఎత్తబోతున్న తొలి ప్రాజెక్టు ఏది? పోలవరం ప్రాజెక్ట్. 2007లో తెలుగు నాటకరంగ దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ఏ రోజును ప్రకటించింది? కందికూరి వీరేశలింగం రచించిన కొన్ని నాటకాల పేర్లను తెలపండి. ఏప్రిల్ 16వ తేదీని తెలుగు నాటకరంగ దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బ్రహ్మ వివాహం, రత్నావళి, అభిజ్ఞాన శాకుంతలం ఇలాంటివన్నీ కందుకూరి వీరేశలింగం రచించిన నాటకాలు. పర్యావరణ పరంగా ముప్పు వాటిల్లే అవకాశం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానంలో ఉంది? 17వ స్థానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2021 మార్చిలోపు పూర్తి చేయాలనుకున్న ప్రాజెక్టులని ఎప్పటికల్లా పూర్తి చేస్తామని ప్రకటించారు. సెప్టెంబర్ 2021. జగనన్న విద్యా దీవెన పథకాన్ని ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొచ్చారు? 28 ఏప్రిల్ 2020. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద రబీ 2019కి సంబంధించి ఎన్ని కోట్ల రూపాయల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయబోతోంది? 128.47 కోట్లు. 2020-21లో పశు సంవర్ధక రంగానికి ఎన్ని కోట్ల రుణాల్ని రాష్ట్ర ఫోకస్ పత్రంలో నాబార్డ్ అంచనా వేసింది? 12,606 కోట్ల రూపాయలు. రామ్సర్ సైట్లలో కొల్లేరు సరస్సును ఏ సంవత్సరంలో చేర్చారు? 2002వ సంవత్సరం. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద రబీ 2019కి సంబంధించి ఎన్ని కోట్లు విడుదల చేశారు? 128.47 కోట్లు. ఈబీసీ నేస్తం పథకం గురించి వివరించండి. తిరుమల వెంకటాచలాన్ని ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రిగా ఎవరు అధికారికంగా ప్రకటించారు? టీటీడీ, తిరుమల తిరుపతి దేవస్థానం. ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ విభాగం జీవన సాఫల్య పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? కె. లాల్ కిషోర్. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద స్వయం సహాయక సంఘాల మహిళలకి ఎన్ని కోట్ల రూపాయల్ని వారి ఖాతాల్లో జమ చేయబోతున్నారు? 1,109 కోట్లు. సమగ్ర భూ సర్వే వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షణ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 21 డిసెంబర్ 2021.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ వయసు వాళ్ళకి ఉచితంగా కరోనా టీకాని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 18 నుంచి 45 సంవత్సరాల వాళ్ళకి, ఇంజనీరింగ్, వృత్తి విద్యా కళాశాలల విద్యార్థులకి మెరుగైన ఉపాధి అవకాశాలని కల్పించేలా ఏపీ ప్రభుత్వం ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది? మైక్రోసాఫ్ట్. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి గౌరవ సూచకంగా 125 అడుగుల విగ్రహాన్ని ఏపీ ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేయబోతోంది? విజయవాడలోని స్వరాజ్ మైదాన్లో. పొదుపు సంఘాల మహిళలకి ఏపీ ప్రభుత్వం 0 వడ్డీ పథకం కింద ఎన్ని కోట్లని వారి ఖాతాలో జమ చేశారు? 1,109 కోట్ల రూపాయలు. పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో ఎంత రియంబర్స్ చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది? 333 కోట్లు. వైఎస్ఆర్ జలకళ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 2020 సెప్టెంబర్ 28వ తేదీన. ఏపీ ప్రభుత్వం కోకో రైతులకి పంట ఖర్చుల కింద 3 ఏళ్ల పాటు హెక్టార్కి ఎంత చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది? 20,000. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్య రంగానికి ఎన్ని కోట్ల రూపాయలని కేటాయించాలని అంచనా వేసింది? 3,450.92 కోట్లు. ఆంధ్రప్రదేశ్లో విదేశీ ఎగుమతులకు సంబంధించి 2019-20 సంవత్సరంతో పోలిస్తే 2020-21లో ఎంత శాతం పెరిగాయి? 2.76%. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్షన్లు ఎప్పటికల్లా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. 2023 మార్చి కల్లా. జగనన్న వసతి దీవెన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 2020 ఫిబ్రవరి 24న. క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లాప్ అనే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించబోతోంది? ఈ కార్యక్రమ నినాదం ఏమిటి? జూలై 8. దీని యొక్క నినాదం ఏంటి? మన ఊరిని మనమే పరిశుభ్రంగా ఉంచుకుందాం అన్నటువంటిది ఈ క్లాప్ కార్యక్రమం యొక్క నినాదం. టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. తెలంగాణలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ద్వారా మొత్తం ఎన్ని కోట్ల ఆదాయం వచ్చింది? 4,500 కోట్లు. 2019-20 సంవత్సరానికి కేంద్రం ప్రకటించినటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ సశక్తీకరణ్ పురస్కారాల్లో తెలంగాణకి ఎన్ని అవార్డులు లభించాయి? 12 అవార్డులు. చేనేత మిత్ర పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 2017 నవంబర్ 8వ తేదీన. తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రూపొందించిన ఈ గోల్కొండ అనే పోర్టల్ని ఎవరు ప్రారంభించారు? తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి అయిన కేటీఆర్. విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. సోలార్కి సంబంధించి కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని ఇటీవల ఎవరు తయారు చేశారు? DRDO తయారు చేసింది. 9 కేజీల బరువు కలిగింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హ్యూమన్ క్యాలిక్యులేటర్ ఎవరు? నీలకంఠ భానుప్రకాష్, తెలంగాణకి చెందినటువంటి వ్యక్తి. ఇటీవల ఏ విమానయాన సంస్థ హైదరాబాద్, ఢిల్లీలో డోర్ టు డోర్ బ్యాగేజ్ బదిలీ సేవల్ని ప్రారంభించింది? ఇండిగో. వ్యక్తుల్ని ప్రశ్నించకుండానే వాళ్ళ అనారోగ్య సమస్యల్ని గుర్తించే సాంకేతికతని ఎవరు అభివృద్ధి చేశారు? పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా. ఇటీవల 2021-22 తెలంగాణ బడ్జెట్లో కాళేశ్వరం ప్రాజెక్టుకి మొత్తం ఎన్ని కోట్లు కేటాయించారు? 7,921 కోట్లు. అంటే ప్రతి 1 రూపీలోకి వచ్చేసరికి 47 పైసలు దీనికే వెచ్చించటం జరిగింది. అయితే బీసీల్లోని మహిళల సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చేలాగా కేసీఆర్ ఆపద్ బంధు పేరుతో ఏ రాష్ట్రం కార్యాచరణను రూపొందిస్తోంది? తెలంగాణ రాష్ట్రం. 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి తెలంగాణ రాష్ట్ర డిస్కంలు నష్టాల ఎంతకు చేరుకున్నాయి? ఎంతకి? 36,231 కోట్లు. హైదరాబాద్ నగరాన్ని సిగ్నల్ రహితంగా మార్చాలన్న లక్ష్యంతో ఇటీవల కూకట్పల్లి హైటెక్ సిటీ మధ్య రైల్ అండర్ బ్రిడ్జ్ని వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ఎన్ని కోట్లతో అభివృద్ధి చేశారు? 66.59 కోట్లు. ఇటీవల హల్దీ వాగులోకి, గజ్వేల్ కాలువల్లోకి గోదావరి జలాల విడుదల కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? తెలంగాణ ముఖ్యమంత్రి. ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడితో మెడ్ట్రానిక్ సంస్థ ప్రపంచ స్థాయి వైద్య పరికరాల ఇంజనీరింగ్ ఆవిష్కరణల కేంద్రాన్ని హైదరాబాద్లో నెలకొల్పింది? ఎన్ని కోట్లు? 1,200 కోట్లు. నల్గొండ జిల్లాకి చెందిన ఎవరు ఇటీవల నీతి ఆయోగ్ ప్రత్యేక కార్యదర్శిగా నియమితులయ్యారు? కొలనుపాక రాజేశ్వరరావు.
ఆచార్య నాగార్జునిచే ప్రభావితుడైన శాతవాహన రాజు ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇటీవల 1200 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏ సంస్థ హైదరాబాద్లో ఇంజనీరింగ్ ఇన్నోవేషన్ సెంటర్ని ఏర్పాటు చేసింది? మెట్రానిక్ సంస్థ. ఏ రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లు మళ్లీ తెరిచేదాకా ప్రైవేటు ఉపాధ్యాయులకి నెలకి 2000 రూపాయలు 25 కిలోల బియ్యాన్ని ఇవ్వాలని నిర్ణయించింది? తెలంగాణ రాష్ట్రం. టీ ఫైబర్ అనే ప్రాజెక్ట్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది? తెలంగాణ. 2017-18, 2018-19 సంవత్సరాల్లో చేసిన పరీక్షల ప్రకారం అత్యధికంగా ఏ రాష్ట్రంలో భాస్వరం పరిమితికి మించి ఉంది? తెలంగాణ. ఇటీవల ఓపాడ్ లేదా సూక్ష్మ గృహాలుగా పిలిచే నివాసాన్ని రూపొందించిన యువ ఇంజనీర్ ఎవరు? మానసారెడ్డి. తెలంగాణకి సంబంధించిన వ్యక్తి. దేని వినియోగంలో పర్యావరణ పరిరక్షణ చేసినందుకు గాను సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి జాతీయ స్థాయిలో అత్యుత్తమ అవార్డు అందుకుంది. ఫ్లై యాష్కి సంబంధించి. రైతు కూలీలు, వ్యవసాయదారుల కష్టాల్ని వివరిస్తూ గులాంగిరి అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? జ్యోతిరావు పూలే. దక్షిణాది భారతదేశంలో తొలిసారిగా స్వచ్ఛబడిని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఎక్కడ? తెలంగాణలోని సిద్దిపేటలో. రాణి రుద్రమదేవి మరణం గురించి తెలిపే శాసనం ఏది? చందుపట్ల శాసనం. సీడ్ ట్రేసబిలిటీ విధానంలో భాగంగా ప్రతి విత్తన ప్యాకెట్ మీద క్యూఆర్ కోడ్ని ముద్రించి విత్తనాలకి సంబంధించిన వివరాల్ని తెలుసుకునే సౌకర్యాన్ని కల్పించిన రాష్ట్రం ఏది? తెలంగాణ. గ్రీన్ఫీల్డ్ అలైన్మెంట్గా రూపుదిద్దుకుంటున్న రీజనల్ రింగ్ రోడ్లో భాగంగా ఎన్ని కిలోమీటర్ల రోడ్కి కేంద్రం అనుమతిని ఇచ్చింది? 158 కిలోమీటర్లు. నార్మల్గా ఈ రీజనల్ రింగ్ రోడ్ మొత్తం 338 కిలోమీటర్ల పొడవున ఉంటుంది. అందులో భాగంగా ఫస్ట్ ఫేజ్లో అప్పట్లో కేంద్రం 158 కిలోమీటర్లకు అనుమతిని ఇచ్చింది. ఈ పంచాయతీ విధానం అమల్లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? తెలంగాణ. తెలంగాణలో గోల్కొండ మొదలగు 27 చారిత్రక కట్టడాల పరిరక్షణకి ఒక కమిటీని ఇటీవల ఎవరు ఏర్పాటు చేశారు? తెలంగాణ హైకోర్టు. 2007లో తెలుగు నాటక రంగ దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ఏ రోజును ప్రకటించింది? కందుకూరి వీరేశలింగం రచించిన కొన్ని నాటకాల పేర్లను తెలపండి. ఏప్రిల్ 16వ తేదీని తెలుగు నాటక రంగ దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బ్రహ్మ వివాహం, రత్నావళి, అభిజ్ఞాన శాకుంతలం ఇలాంటివన్నీ కందుకూరి వీరేశలింగం రచించినవి. నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లేదా నిమ్స్ డైరెక్టర్గా పనిచేసిన ఎవరు ఇటీవల కన్ను మూశారు? డాక్టర్ కాకర్ల సుబ్బారావు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కోట్ల వ్యయంతో 16,600 మంది దివ్యాంగులకి సహాయ ఉపకరణాల్ని పంపిణీ చేశారు? 24.38 కోట్లు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాకి చెందిన ఏ గ్రామానికి ఇటీవల ISO సర్టిఫికేట్ వచ్చింది? ఇర్కోడ్ అనే గ్రామానికి. ది SCM జనరల్ లిస్ట్లో ప్రపంచ స్థాయి 100 సంస్థల్లో మన దేశానికి చెందిన ISB ఏ స్థానంలో నిలిచింది? 64వ స్థానంలో. ఏ రాష్ట్రం రూపొందించిన కొత్త జోనల్ వ్యవస్థకి ఇటీవల రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు? తెలంగాణ. ఫోర్బ్స్ రూపొందించిన లీడర్స్ ఇన్ హెల్త్ కేర్ జాబితాలో ఎవరు చోటు దక్కించుకున్నారు? డాక్టర్ కృష్ణ ఎల్లా. లిక్విడ్ ఆక్సిజన్ని దిగుమతి చేసుకునే దిశగా దేశంలోనే మొదటిసారిగా ఏ రాష్ట్రం వైమానిక దళానికి చెందిన C-17 యుద్ధ విమానాల్ని ఒడిశాకి పంపింది? తెలంగాణ రాష్ట్రం. చీరాల పేరాల ఉద్యమం ఎప్పుడు జరిగింది? 1921. కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఏపీలోని చిత్తూరులో. భూ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ పేరుతో ప్రత్యేక పోర్టల్ని అందుబాటులోకి తెచ్చింది? ధరణి. సైబర్ కాంగ్రెస్ అనే పేరుతో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులకి ప్రత్యేక శిక్షణ సదస్సుని ఏ రాష్ట్ర మహిళా భద్రతా విభాగం నిర్వహించింది? తెలంగాణ. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర ఎక్కడ జరుగుతుంది? మేడారం. సైబర్ బాధితుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ హెల్ప్ లైన్ నెంబర్ని అందుబాటులోకి తీసుకొచ్చింది? 155260. ఇటీవల ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ అవార్డు పొందిన మన భారతదేశంలోని ఏకైక నగరం ఏది? హైదరాబాద్. ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులకి గుర్తింపు కార్డులను ఇవ్వాలని నిర్ణయించింది? తెలంగాణ. APTS కాకుండా మిగిలిన బిట్స్ని ఇప్పుడు మనం చూద్దాం. 1996లో పీసా చట్టాన్ని ఏ కమిటీ సిఫార్సుల మేరకి పార్లమెంట్ రూపొందించింది? దిలీప్ సింగ్ బూరియా కమిటీ. ప్రపంచ ఆర్థిక వేదిక రూపొందించిన లింగ సమానత్వ నివేదిక 2021లో భారతదేశ స్థానం ఎంత? 140వ స్థానం. ఆటోమేటెడ్ రికరింగ్ లావాదేవీల విషయంలో మార్గదర్శకాల్ని పాటించటానికి RBI ఎన్ని నెలల గడువుని పెంచింది? 6 నెలలు. మన భారతదేశం ఏ పేరుతో మిగతా దేశాలకి కోవిడ్ వ్యాక్సిన్ని సరఫరా చేస్తోంది? వ్యాక్సిన్ మైత్రి.
2020-21లో అత్యధిక విదేశీ పెట్టుబడుల్ని రాబట్టిన దేశాల్లో మొదటి స్థానంలో ఏ దేశం ఉంది? భారతదేశం. భారతదేశం మొత్తం ఎన్ని రఫేల్ యుద్ధ విమానాల్ని కొనటానికి ఫ్రాన్స్తో ఒప్పందం చేసుకుంది? 36. మంగళ్యాన్ మిషన్ని ఏ సంవత్సరంలో ఇస్రో ప్రయోగించింది? 2013 సంవత్సరం నవంబర్ 5వ తేదీన. విశాఖ ఉక్కు కర్మాగారం ఆస్తుల విలువ 2020 డిసెంబర్ 31 నాటికి ఎన్ని కోట్లుగా కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది? 32,022.31 కోట్లుగా. PLI పథకం గురించి వివరించండి. సూయజ్ కాలువ లేకపోతే ఆసియా, యూరప్ ఖండాల మధ్య ప్రయాణించే నౌకలు ఆఫ్రికా ఖండం చుట్టూ ఎన్ని కిలోమీటర్లు అదనంగా తిరిగి వెళ్లాల్సి ఉంటుంది? 8,000 కిలోమీటర్లు. ఇటీవల క్వాడ్ దేశాల అగ్రనేతల సమావేశం వర్చువల్ విధానంలో ఏ రోజున ప్రారంభమైంది? ఇండియా యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీ గురించి వివరించండి. మార్చి 12, 2021. యాక్ట్ ఈస్ట్ పాలసీని మనము 2014లో తీసుకొచ్చాము. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 నాటికి మానవ సిబ్బంది, యంత్రాలు, అల్గారిథంల మధ్య శ్రమ విభజన అనేది జరిగి ఎన్ని కోట్ల మంది ఉపాధి కోల్పోతారని అంచనా వేసింది? 8.5 కోట్లు. పని ప్రదేశాల్లో మహిళల లైంగిక వేధింపుల నివారణ, నిషేధం, పరిష్కార చట్టాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 2013 సంవత్సరంలో. బలవంతపు మత మార్పిళ్లను నిరోధించే ధర్మ స్వాతంత్ర చట్టం 2003 సవరణ బిల్లుని ఏ ప్రభుత్వం ఇటీవల ఆమోదించింది? గుజరాత్ ప్రభుత్వం. 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని ఎవరికి ప్రకటించారు? రజనీకాంత్. GST డేని ఎప్పుడు జరుపుకుంటాము? జూలై 1వ తేదీని. విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని ఇటీవల ఎవరు తయారు చేశారు? DRDO. 9 కేజీల బరువు ఉంది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హ్యూమన్ క్యాలిక్యులేటర్ ఎవరు? నీలకంఠ భానుప్రకాష్. ఏ సైజ్ని నానో సైజ్గా గుర్తిస్తాము? ఫాదర్ ఆఫ్ నానో టెక్నాలజీ అని ఎవరిని పిలుస్తాము? నానో సైజ్ అని దేన్నంటాము? 10⁻⁹. ఫాదర్ ఆఫ్ నానో టెక్నాలజీ అని ఎవరిని పిలుస్తాము? రిచర్డ్ ఫెర్మెన్. ఇటీవల విడుదల చేసిన లింగ వ్యత్యాస సూచీలో మొత్తం 156 దేశాలకు గాను భారతదేశ స్థానం ఎంత? 140వ స్థానం. ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీలకి అధికారాలని ఎవరు కల్పిస్తారు? ఆ రాష్ట్ర అసెంబ్లీ. భారత చమురు కొనుగోళ్లు దిగుమతుల్లో అమెరికా వాటా ఎంత? 14%. ఆసియాలో కోవిడ్ మరణాలు అధికంగా ఉన్న దేశాల్లో భారతదేశ స్థానం ఎంత? ఇది 2021 ఏప్రిల్ నాటికన్నమాట. సీడ్ బిల్ 2019ని ఏ సీడ్ బిల్కి సవరణలు చేస్తూ తీసుకొచ్చారు? సీడ్ బిల్ 2004కి. ఇటీవల ఏ విమానయాన సంస్థ హైదరాబాద్, ఢిల్లీలో డోర్ టు డోర్ బ్యాగేజ్ బదిలీ సేవల్ని ప్రారంభించింది? ఇండిగో. తెలుగు భాషకి కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రాచీన హోదాని ఇచ్చింది? 2008లో. స్వాస్థ్య సేవలు లేదా వెల్నెస్ సెంటర్స్ యొక్క లభ్యత మరియు నాణ్యతల పరంగా మొత్తం 195 దేశాల్లో భారతదేశ స్థానం ఎంత? 145వ స్థానం. వ్యక్తుల్ని ప్రశ్నించకుండానే వారి అనారోగ్య సమస్యల్ని గుర్తించే సాంకేతికతని ఎవరు అభివృద్ధి చేశారు? పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్. రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేని నానో డైమండ్ బ్యాటరీని అమెరికా చెందిన ఏ స్టార్టప్ అభివృద్ధి చేస్తోంది? అమెరికాకి చెందినటువంటి NDB అనే స్టార్టప్ దీన్ని అభివృద్ధి చేస్తోంది. దండి సత్యాగ్రహాన్ని ఏ రోజున ప్రారంభించారు? 1930 మార్చి 12వ తేదీన. భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో చమురు మీద వేసే పన్ను ద్వారా ఎంత శాతం వస్తు సేవల పన్ను వసూలు అవుతోంది? 2%. సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 2015వ సంవత్సరం జనవరి 22వ తేదీన. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పేరుతో ఇటీవల ఏ దేశాల మధ్య దాదాపు $40,000 కోట్ల ఒప్పందం కుదిరింది? చైనా మరియు ఇరాన్ మధ్య 25 సంవత్సరాలకు గాను ఈ ఒప్పందం కుదిరింది. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0ని 2021 నుంచి 26 వరకు అమలు చేయటానికి బడ్జెట్లో ఎన్ని కోట్ల రూపాయలని కేటాయించారు? 1.41 లక్షల కోట్లు. కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషని ప్రాచీన భాషగా ఎప్పుడు ప్రకటించింది? తెలుగు భాష అధ్యయన కేంద్రాన్ని ఉపరాష్ట్రపతి ఎక్కడ ప్రారంభించారు? 2008లో తెలుగు భాషను ప్రాచీన భాషగా గుర్తించారు. ఈ తెలుగు భాష అధ్యయన కేంద్రాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నెల్లూరులో ప్రారంభించటం జరిగింది.
భారత అటవీ శాఖ లెక్కల ప్రకారం 2019 నాటికి భారతదేశ భూభాగంలో అడవుల విస్తీర్ణం ఎంత? 21.67%. భారతదేశంలో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ఎంతగా ఉంది? 24 మందికి ఒక ఉపాధ్యాయులు ఉన్నారు. 2016 సెప్టెంబర్లో భారతదేశం ఎన్ని రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకై 59,000 కోట్ల రూపాయల ఒప్పందాన్ని ఫ్రాన్స్కి చెందిన దసో ఏవియేషన్తో కుదుర్చుకుంది. 36 రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్లు. కోవిడ్-19 పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశ స్థానం ఎంత? ఈ ఇండెక్స్ని లోవి ఇన్స్టిట్యూట్ అన్నటువంటిది ఇస్తుంది. హిందూ మహాసముద్రంలో ఇటీవల ఫ్రెంచ్ నేవీ ఏ పేరుతో విన్యాసాల్ని ప్రారంభించింది? లా పెరోస్ అన్నటువంటి పేరుతో. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఎన్ని కోట్ల వ్యయంతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన నిర్మాణాన్ని చీనాబ్ నది మీద నిర్మించారు? 1486 కోట్ల వ్యయంతో. శత్రు క్షిపణి దాడుల నుంచి నౌకాదళ నౌకల్ని రక్షించేందుకు అడ్వాన్స్డ్ చాఫ్ టెక్నాలజీని ఎవరు అభివృద్ధి చేశారు? DRDO. ప్రస్తుతం మన దేశంలో ప్రతి 100 చదరపు కిలోమీటర్ల భౌగోళిక ప్రాంతంలో సగటున ఎన్ని కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉన్నాయి? 4.06 కిలోమీటర్లు. స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త అయిన బాబు జగజ్జీవన్ రామ్ భారత ఉప ప్రధానిగా ఎవరి హయాంలో పనిచేశారు? మొరార్జీ దేశాయ్. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ స్కీమ్ కింద మొత్తం ఎన్ని రాష్ట్రాల్లో ఎన్ని ఉత్పత్తుల్ని గుర్తించారు? 27 రాష్ట్రాల్లోని 103 జిల్లాల్లో 106 ఉత్పత్తుల్ని గుర్తించారు. మానిటరీ పాలసీ కమిటీ లేదా MPC అంటాము. దీనికి ఎక్స్ అఫీషియో చైర్మన్ గా ఎవరు వ్యవహరిస్తారు? ఈ కమిటీలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటారు? RBI గవర్నర్ దీనికి ఎక్స్ అఫీషియో చైర్మన్ గా వ్యవహరిస్తారు. మొత్తం 6 మంది సభ్యులతో ఈ MPC లేదా మానిటరీ పాలసీ కమిటీ అనేది ఉంటుంది. భారత సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఎవరిని నియమించారు? జస్టిస్ NV రమణ. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఈ సంవత్సరం ఇతివృత్తం ఏమిటి? ఎప్పుడు జరుపుకుంటాం? ఏప్రిల్ 7వ తేదీన. బిల్డింగ్ ఏ ఫెయిరర్ హెల్తియర్ వరల్డ్ అన్నటువంటిది 2021కి సంబంధించినటువంటి థీమ్. కరోనా మహమ్మారి కారణంగా టోక్యో ఒలింపిక్స్కి దూరంగా ఉండాలని ఇటీవల ఏ దేశం నిర్ణయించుకుంది? ఉత్తర కొరియా. 1930లో మహాత్ముడు చేపట్టిన దండి యాత్ర ఏ రోజున ముగిసింది? ఏప్రిల్ 6వ తేదీన. ఇంజెన్యూటీ హెలికాప్టర్ని అంగారక గ్రహం మీదికి నాసా ఏ రోవర్లో అంతర్భాగంగా పంపించింది? పర్సెవరెన్స్ రోవర్లో భాగంగా. ఫోర్బ్స్ 2021 వార్షిక ప్రపంచ బిలియనీర్ల జాబితాలో మొదటి స్థానంలో ఎవరు ఉన్నారు? జెఫ్ బెజోస్. ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ 20లో నిలిచిన 2వ భారతీయుడు ఎవరు? గౌతమ్ అదానీ. ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడితో మెడ్ట్రానిక్ సంస్థ ప్రపంచ స్థాయి వైద్య పరికరాల ఇంజనీరింగ్ ఆవిష్కరణల కేంద్రాన్ని హైదరాబాద్లో నెలకొల్పింది? 1200 కోట్లు. ఏ సంస్థకి చెందిన 800 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ని రిలయన్స్ జియో సంస్థ వాడుకునేలాగా 2 సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది? భారతి ఎయిర్టెల్. ప్రపంచంలో అత్యధికంగా వంట నూనెల్ని దిగుమతి చేసుకుంటున్న దేశం ఏది? భారతదేశం. కేంద్ర ప్రభుత్వం నేషనల్ సోలార్ మిషన్ని ఎప్పుడు ప్రారంభించింది? 2010లో. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ స్వచ్ఛ విద్యాలయ అభియాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఎప్పుడు? 2014 సెప్టెంబర్ 1వ తేదీన. MPTC మెంబర్ల యొక్క పదవీ కాలం ఎంత? వీరి ఎన్నికని ఎవరు నిర్వహిస్తారు? 5 సంవత్సరాలు. వీళ్ళ ఎన్నికని ఎవరు నిర్వహిస్తారు? స్టేట్ ఎలక్షన్ కమిషన్. పఢ్నా లిఖనా అభియాన్లో భాగంగా 100% అక్షరాస్యతని ఏ సంవత్సరానికల్లా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? 2030. మిసెస్ శ్రీలంక 2021 పోటీ విజేత ఎవరు? పుష్పికా డిసిల్వా. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ని ఎవరు ఇస్తారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఆచార్య నాగార్జునితే ప్రభావితమైన శాతవాహన రాజు ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని మొత్తం ఎన్ని రంగాలకు వర్తింపజేస్తున్నారు? 13 రంగాలకి. సైబర్ భద్రత మీద భారతదేశంలోని ఆయా సంస్థలకి జాగ్రత్తలు, హెచ్చరికలు జారీ చేసే నోడల్ ఏజెన్సీగా ఏది పనిచేస్తుంది? సర్ట్ ఇన్ అన్నటువంటిది. భారత ఈ మార్కెట్ పోర్టల్ని ఎప్పుడు ప్రారంభించారు? 2020. కరోనా మీద నియంత్రణ కోసం టీకా ఉత్సవాన్ని ఎప్పుడు జరపబోతున్నారు? 2021 ఏప్రిల్ 11 నుంచి 14 వరకు.
సోలో సైక్లింగ్లో 2 గిన్నిస్ రికార్డులు సాధించిన భారత సైన్యాధికారి ఎవరు? భరత్ పన్ను. మెక్సికో ఔషధ నియంత్రణ సంస్థ అయిన కోఫెరిస్ ఇటీవల మన దేశానికి చెందిన ఏ వ్యాక్సిన్కి అత్యవసర అనుమతిని ఇచ్చింది? కోవాక్సిన్. ఇటీవల భారత్ తరపున ఒక గస్తీ నౌకని ప్రధాని మోదీ ఏ దేశానికి కానుకగా ఇచ్చారు? సీషెల్స్. కేంద్రం ప్రకటించిన జాతీయ తుక్కు విధానం లేదా నేషనల్ స్క్రాప్ పాలసీ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? 2022 ఏప్రిల్ 1 నుంచి. సమీకృత నీటి నిర్వహణ సూచీని ఎవరు ఇస్తారు? నీతి ఆయోగ్. ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఈ సంవత్సరం ఇతివృత్తం ఏమిటి? ఏప్రిల్ 10వ తేదీన ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని జరుపుకుంటాము. నీటి పరిరక్షణ ఏ సుస్థిరాభివృద్ధి లక్ష్యం కిందికి వస్తుంది? 6వ సుస్థిరాభివృద్ధి లక్ష్యం. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే ఏంటి? ఇది బేస్ లైన్ నుంచి ఎన్ని నాటికల్ మైళ్ళు ఉంటుంది? 1982వ సంవత్సరంలో అన్క్లాజ్ అన్నటువంటిది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ గురించి చెప్పటం జరిగింది. ఇది బేస్ లైన్ నుంచి మనం చూస్తే 200 నాటికల్ మైళ్ళ వరకు ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేటటువంటిది ఉంటుంది. మ్యారిటైమ్ కాంటినెంటల్ మార్జిన్ అంటాము. 2017, 18, 2018, 19 సంవత్సరాల్లో చేసిన పరీక్షల ప్రకారం అత్యధికంగా ఏ రాష్ట్రంలో భాస్వరం పరిమితికి మించి ఉంది? తెలంగాణ. కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన దేశంలో మహిళలు పురుషులు 2020 నివేదిక ప్రకారం మన దేశంలో మహిళలు పురుషుల సగటు ఆయురార్థం ఎంత? మహిళలు 74.66 సంవత్సరాలు, పురుషులు 71.17 సంవత్సరాలు. పౌష్టికాహారానికి సంబంధించి తెలిపే సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఏది? SDG 2. హోప్ వ్యోమనౌకని అంగారక గ్రహం మీదికి పంపిన దేశం ఏది? UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. కర్బన ఉద్గారాల విడుదలలో ప్రపంచంలో భారతదేశ స్థానం ఎంత? 140వ స్థానం. తేనెటీగల పెంపకానికి సంబంధించి ఎవరి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు? వివేక్ దెబ్రాయ్. కృష్ణా నది యాజమాన్య బోర్డును కేంద్రం ఎప్పుడు ఏర్పాటు చేసింది? 2014. అటవీ ప్రాంతం వెలుపల 33% వృక్ష సంపద లక్ష్యంగా ఏ రాష్ట్రం సీడ్ బాల్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది? తెలంగాణ రాష్ట్రం. రైతు కూలీలు వ్యవసాయదారుల కష్టాల్ని వివరిస్తూ గులాంగిరి అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? జ్యోతిరావు పూలే. టాటా గ్రూప్ ఏ సంస్థతో కలిసి తమిళనాడులో 5,000 కోట్ల రూపాయలతో మొబైల్ ఫోన్ పరికరాల ఉత్పత్తి యూనిట్ని నెలకొల్పబోతోంది? యాపిల్ సంస్థతో కలిసి. ప్రపంచ ఆర్థిక సంఘం నివేదిక ప్రకారం ఆర్థిక కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యంలో భారతదేశం ఏ స్థానంలో ఉంది? 139వ స్థానంలో. మొత్తం 145కు గాను 139వ స్థానంలో భారతదేశం నిలిచింది. భారత రాజ్యాంగంలో సమాన న్యాయం, న్యాయ సహాయం గురించి తెలిపే అధికరణ ఏది? ఆర్టికల్ 39A. భారతదేశ నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమితులు కాబోతున్నారు? సుశీల్ చంద్ర. కోవిడ్-19 చికిత్సలో కీలకమైన ఏ ఇంజెక్షన్ల ఎగుమతుల మీద కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది? రెమిడిసివిర్. ఇటీవల ఇరాన్లోని ఏ అణు కర్మాగారం మీద సైబర్ దాడి జరిగింది? నంతాజ్ అణు కర్మాగారం. ఇంటర్నేషనల్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ డేని ఏ రోజున జరుపుకుంటాము? ఏప్రిల్ 12వ తేదీన. ఉపగ్రహ వ్యర్థాల్ని తొలగించటంలో భాగంగా ఏ దేశానికి చెందిన ఆస్ట్రోస్కేల్ అనే సంస్థ ELSAD అనేటటువంటి ఉపగ్రహాన్ని తయారు చేసింది? జపాన్. దక్షిణాది భారతదేశంలో మొదటిసారిగా స్వచ్ఛ బడిని ఎక్కడ ఏర్పాటు చేశారు? తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో. ఇంటర్నేషనల్ టైగర్ డేని మనం ఎప్పుడు జరుపుకుంటాము? టైగర్ రేంజ్ దేశాలు ఎన్ని ఉన్నాయి? 29 జూలైని మనం ఇంటర్నేషనల్ టైగర్ డేగా జరుపుకుంటాము. మొత్తం 13 దేశాల్ని టైగర్ రేంజ్ కంట్రీస్గా మనం పిలుస్తూ ఉంటాము. అణుశక్తిని శాంతియుతంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించడానికి మరియు అణ్వాయుధాలతో సహా ఏదైనా సైనిక ప్రయోజనం కోసం దాని వినియోగాన్ని నిరోధించడానికి ప్రయత్నిస్తున్న అంతర్జాతీయ సంస్థ ఏది? ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటీకరణ ద్వారా ఎన్ని కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది? 1.75 లక్షల కోట్లు. ఇటీవల పాకిస్తాన్కి చెందిన ఏ మానవ హక్కుల ఉద్యమకారుడు రామన్ మెగ్సాసే అవార్డు గ్రహీత కన్నుమూశారు? IA రెహమాన్. అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ లేదా అమృత్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 2015వ సంవత్సరం జూన్లో. ఇటీవల భారత ఔషధ నియంత్రణ మండలి ఏ టీకాకి అత్యవసర వినియోగ అనుమతిని ఇచ్చింది? స్పుత్నిక్ V.
జలియన్ వాలాబాగ్ మారణకాండ ఎప్పుడు జరిగింది? 1919 ఏప్రిల్ 13వ తేదీన. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి వ్యోమగామి ఎవరు? యూరీ గగారిన్. స్వాతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాణి రుద్రమదేవి మరణం గురించి తెలిపే శాసనం ఏది? చందుపట్ల శాసనం. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు స్కీమ్ని భారత ప్రభుత్వం ఎప్పుడు తీసుకొచ్చింది? 2019లో 4 స్టేట్స్లో పైలట్ ప్రాజెక్ట్గా దీన్ని తీసుకొచ్చింది. తర్వాత 2021 మార్చి నుంచి దీనిని పూర్తిగా అందుబాటులోకి తెచ్చింది. వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించేలాగా రాజ్యాంగంలోని 15వ అధికరణకి క్లాస్ 4ని ఏ సంవత్సరంలో చేర్చారు? 1వ రాజ్యాంగ సవరణ చట్టం 1951. సీడ్ ట్రేసబిలిటీ విధానంలో భాగంగా ప్రతి విత్తన ప్యాకెట్ మీద క్యూఆర్ కోడ్ని ముద్రించి విత్తనాలకు సంబంధించిన వివరాల్ని తెలుసుకునే సౌకర్యాన్ని కల్పించిన రాష్ట్రం ఏది? తెలంగాణ రాష్ట్రం. ఇటీవల సూయేజ్ కాలువలో ఇరుక్కుపోయిన ఎవర్ గివెన్ నౌకకి ఈజిప్ట్ న్యాయస్థానం ఎంత జరిమానాని విధించింది? $100 కోట్ల. ఇటీవల ఇరాన్కి చెందిన ఏ అణు కర్మాగారంలో సైబర్ దాడి జరిగి అక్కడి విద్యుత్ పంపిణీ వ్యవస్థ కుప్పకూలింది? నంతాజ్ అణు కర్మాగారం. ఎక్కడ ఉంది? ఇరాన్. సూక్ష్మ పరిశ్రమలు, అంకుర సంస్థలు మరియు మహిళా పారిశ్రామికవేత్తలు నిర్వహించే సంస్థలు బిఐఎస్ లైసెన్స్ కోసం చెల్లించే రుసుములో ఎంత శాతం రాయితీని ఇస్తున్నారు? 50%. ఎవరి నేతృత్వంలోని జాతీయ నిపుణుల బృందం వ్యాక్సిన్ల కొరతను ఎదుర్కొనేలా విదేశాల్లో అత్యవసర అనుమతి పొందిన వ్యాక్సిన్లని మన దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతించాలని నిర్ణయించింది? ఎవరి నేతృత్వంలోని బృందం? వికే పాల్. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనని ఎప్పుడు ప్రారంభించారు? 2000వ సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన. భారత 24వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? సుశీల్ చంద్ర. శాస్త్రీయ పద్ధతుల ద్వారా చిరుతపులుల లెక్కింపు వివరాల్ని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో భారతదేశంలో చిరుతపులుల సంఖ్య అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. 2020-21 ఆర్థిక సంవత్సరంలో పరోక్ష పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం ఎంత? 10.71 లక్షల కోట్లు. 2018లో ప్రపంచవ్యాప్తంగా అరుదైన లోహ ఖనిజ నిక్షేపాల్లో ఎంత శాతం మన దేశంలో ఉన్నాయి? 5.8%. వీటితో మన దేశం 5వ స్థానంలో నిలిచింది. జాతీయ తాగునీటి ప్రమాణాల సంస్థ ప్రకారం లీటర్ తాగునీటిలో ఎన్ని మిల్లీగ్రాముల కన్నా ఎక్కువ హానికర రసాయనాలు ఉండకూడదు? 0.01 మిల్లీగ్రాములు. రష్యాకి చెందిన RIDF సంస్థ తయారు చేసిన స్పుత్నిక్ V టీకాని మన దేశంలో ఎవరు అభివృద్ధి చేస్తున్నారు? డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్. ఇటీవల ఆహార క్రాంతి మిషన్ని ఎవరు ప్రారంభించారు? కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్. ఈ పంచాయతీ విధానం అమల్లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? తెలంగాణ రాష్ట్రం. కరోనా కారణంగా 2020లో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ని ఎప్పుడు నిర్వహించబోతున్నారు? 2021 జూలై 23వ తేదీన. S-400 క్షిపణుల్ని భారతదేశం ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంటోంది? రష్యా. CWC తాజా అధ్యయనంలో కృష్ణా బేసిన్లో సరాసరి నీటి లభ్యత ఎంత ఉంది? 3144.22 టీఎంసీలు. భారతదేశ CDS చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరు? జనరల్ బిపిన్ రావత్. భారత్ చేపట్టబోతున్న తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర అయిన గగన్యాన్కి సంబంధించి అంతరిక్ష వైద్య శాస్త్రంలో నైపుణ్యాన్ని పంచుకోవటం కోసం ఇటీవల ఏ దేశంతో ఒప్పందం కుదిరింది? ఫ్రాన్స్. ప్రపంచంలో తొలిసారిగా కోవిడ్ నియంత్రణకై తీసుకొచ్చిన హోమియోపతి టీకా ఏది? నొసోడ్ అనే టీకా. హైడ్రోజన్ని ఒక శక్తి వనరుగా పెంపొందించటం కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో అంటే 2021 బడ్జెట్లో ప్రకటించిన మిషన్ పేరేమిటి? నేషనల్ హైడ్రోజన్ ఎనర్జీ మిషన్. భారతదేశంలో హైడ్రాలిక్ సిలిండర్ల సహాయంతో గేట్లు ఎత్తబోతున్న తొలి ప్రాజెక్టు ఏది? పోలవరం ప్రాజెక్ట్. మన దేశంలోని మొత్తం కాఫీ ఉత్పత్తిలో 80% ఏ రాష్ట్రం నుంచి ఉత్పత్తి అవుతోంది? కర్ణాటక రాష్ట్రం నుంచి. 2007లో తెలుగు నాటకరంగ దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ఏ రోజుని ప్రకటించింది? కందుకూరి వీరేశలింగం రచించిన కొన్ని నాటకాల పేర్లను తెలపండి. 16 ఏప్రిల్. ఏమేం నాటకాలు? బ్రహ్మ వివాహం, రత్నావళి, కన్యాశుల్కం ఇలాంటివి. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా బలగాల్ని ఏ తేదీ నాటికి వెనక్కి తీసుకుంటామని ఇటీవల అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు? 2021 సెప్టెంబర్ 11 నాటికి. మన దేశంలో ఇప్పటి వరకు భారత ఔషధ నియంత్రణ మండలి లేదా DCGI ఎన్ని టీకాలకి అత్యవసర వినియోగ అనుమతిని ఇచ్చింది? కోవాక్సిన్, కోవిషీల్డ్ మరియు స్పుత్నిక్ V.
నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్గా పనిచేసిన ఎవరు ఇటీవల కన్ను మూశారు? డాక్టర్ కాకర్ల సుబ్బారావు. సైబర్ క్రైమ్స్కి సంబంధించిన బుడాపెస్ట్ కన్వెన్షన్లో భారత్ భాగస్వామిగా ఉందా? లేదు. దీనిని ఎప్పుడు తీసుకొచ్చారు? 2001 సంవత్సరంలో తీసుకొచ్చారు. 2004 నుంచి అమల్లోకి వచ్చింది. ఏ వర్షన్ ఆధారంగా తయారు చేసిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలని భారత వైమానిక దళానికి ఇటీవల అశోక్ లేలాండ్ అందించింది. కామన్ వెహికల్ నెక్స్ట్ జనరేషన్ అన్నటువంటి వర్షన్ ఆధారంగా దీన్ని తయారు చేశారు. ఇటీవల పాకిస్తాన్ ఆర్థికాభివృద్ధి కోసమై నియమించిన ఏ కమిటీ భారతదేశంతో వాణిజ్యాన్ని పునరుద్ధరించుకోవాలని సూచించింది? హమీద్ అజార్ కమిటీ. మెహ్రౌలీ స్తంభం ఎక్కడ ఉంది? కుతుబ్ మినార్ కాంప్లెక్స్, ఢిల్లీలో ఉంది. 2021లో ఇప్పటి వరకు భారతదేశంలో ఎన్ని స్టార్టప్ సంస్థలు యూనికార్న్ హోదాని పొందాయి? 10 స్టార్టప్ సంస్థలు. ఓన్లీ 2021లో మాత్రమే, అది కూడా ఏప్రిల్ వరకు మాత్రమే. 2021లో కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరగబోతున్నాయి? ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో. ఏ బ్యాంకు కుంభకోణంలో భాగంగా బ్రిటన్లో ఉన్న నీరవ్ మోదీని భారత్కి అప్పగించేందుకు బ్రిటన్ అంగీకరించింది? పిఎన్బి బ్యాంకుకి సంబంధించి. భూదాన ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? ఇది ఎప్పుడు మొదలైంది? ఆచార్య వినోబా భావే. 1951 సంవత్సరం ఏప్రిల్ 18వ తేదీన దీన్ని ప్రారంభించారు. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఈ సంవత్సరం అంటే 2021 సంవత్సరం ఇతివృత్తం ఏమిటి? ఏప్రిల్ 18వ తేదీన కాంప్లెక్స్ పాస్ట్ డైవర్స్ ఫ్యూచర్స్ అన్నటువంటి ఇతివృత్తంతో ఏప్రిల్ 18వ తేదీన ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని జరుపుకున్నాము. క్యూబా కమ్యూనిస్ట్ పార్టీలో అత్యున్నత స్థానమైన ప్రథమ కార్యదర్శి పదవికి రాజీనామా చేయబోతున్నట్టు ఇటీవల ఎవరు ప్రకటించారు? రౌల్ కాస్ట్రో. ఆర్టెమిస్ ప్రోగ్రాంని ఎవరు ప్రయోగించబోతున్నారు? నాసా. గ్వాటమాలా దేశం ఎక్కడ ఉంది? దీని సరిహద్దులేంటి? ఇది లాటిన్ అమెరికా దేశం. దీని యొక్క మ్యాప్ ఒకసారి చూసుకోండి. ఆహార భద్రతకై భారత ఆహార సంస్థని ఏ సంవత్సరంలో ఏర్పరిచారు? 1965. ఎన్ని కోట్ల వ్యయంతో కెన్ బెత్వా నదుల అనుసంధానానికి ఇటీవల ఒక అవగాహన ఒప్పందం కుదిరింది? 37,611 కోట్లు. 2020-21లో భారత దేశీయ ఫార్మా రంగ ఎగుమతులు గత ఏడాదితో పోలిస్తే ఎంత శాతం పెరిగాయి? 18%. ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్ని ఏ సంవత్సరంలో నెలకొల్పారు? 1948 సంవత్సరంలో ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్ని నెలకొల్పారు. 2019 డిసెంబర్లో దీన్ని పిఎం కేర్స్ ఫండ్గా మార్చడం జరిగింది. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా కింద నమోదైన కంపెనీల సాఫ్ట్వేర్ ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో ఎన్ని కోట్లుగా నమోదయ్యాయి? అంటే 2020-21కి సంబంధించి ఎన్ని కోట్లుగా నమోదయ్యాయి అన్నట్టుగా 5.01 లక్షల కోట్లు. వారసత్వ సంపదని రక్షించుకునే బాధ్యత ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపే ప్రాథమిక విధిని రాజ్యాంగంలో ఎప్పుడు చేర్చారు? 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం కింద. ప్రపంచంలోని మొత్తం మరణాల్లో సుమారు ఎంత శాతం పర్యావరణ సంబంధ కారణాలతోనే సంభవిస్తున్నాయని ఐక్యరాజ్య సమితి తెలిపింది? 23%. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రజలు ఆనందంగా నివసించే వాళ్ళలో మన దేశం ఎన్నవ స్థానంలో ఉంది? 144వ స్థానం. మొత్తం 153 దేశాలకు గాను. రామ్సర్ సైట్లలో కొల్లేరు సరస్సుని ఏ సంవత్సరంలో చేర్చారు? 2002వ సంవత్సరంలో. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ టీకా ఇచ్చే కార్యక్రమాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారు? 2021 మే 1వ తేదీ నుంచి. సాగర్మాల ప్రాజెక్ట్ని ఏ సంవత్సరంలో ప్రకటించారు? 2016వ సంవత్సరం. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే టీకాల్లో భారతదేశ ఉత్పత్తి శాతం ఎంత? 60%. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఏ సంవత్సరంలో జీవ వైద్య వ్యర్థాల నిర్వహణ నియమాల్ని రూపొందించింది? 2016వ సంవత్సరంలో. మొత్తం 46 రకాల జీవ వైద్య వ్యర్థాలుగా ఇది వర్గీకరించింది. క్యూబా కమ్యూనిస్ట్ పార్టీ నేతగా ఎవరు ఎన్నికయ్యారు? మిగ్యూల్ డయాజ్ కానెల్. నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 2013వ సంవత్సరం. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న అమెరికా సైన్యాన్ని ఎప్పటికల్లా ఉపసంహరిస్తామని ఇటీవల అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు? 2021 సెప్టెంబర్ 11. ఇటీవల ఏ సంస్థ 37 విశ్వవిద్యాలయాల ఆన్లైన్ విద్యకి సంబంధించిన ప్రతిపాదనలకి ఆమోదం తెలిపింది? యూజీసీ. రిజర్వ్ బ్యాంకుకి 13వ గవర్నర్గా పనిచేసిన ఎవరు ఇటీవల మరణించారు? మైదవోలు నరసింహం లేదా ఎం నరసింహం. డ్రాఫ్ట్ రూల్స్ ఆఫ్ క్రిమినల్ ప్రాక్టీసెస్ 2021ని ఎప్పటిలోగా అమల్లోకి తేవాలని అన్ని హైకోర్టులని సుప్రీంకోర్టు ఆదేశించింది. 6 నెలల్లోపు దీన్ని అమల్లోకి తేవాలి అన్నట్టుగా ఆదేశించింది.
2020లో అంతర్జాతీయ పర్యావరణ పరిస్థితి పేరుతో ఏ సంస్థ నివేదికను రూపొందించింది? ప్రపంచ వాతావరణ సంస్థ. ది ఎస్సీఎం జనరల్ లిస్టులో ప్రపంచ స్థాయి 100 సంస్థల్లో మన దేశానికి చెందిన ఐఎస్బి ఏ స్థానంలో నిలిచింది? ఏ స్థానం? 64వ స్థానంలో. పాండమిక్ ప్రిపేర్డ్నెస్ పార్ట్నర్షిప్ ఏర్పాటైన 20 మంది నిపుణులతో కూడిన బృందంలో ఎవరు ముఖ్య పాత్రను పోషించబోతున్నారు? సౌమ్య స్వామినాథన్. గాబాస్ క్రికెట్ స్టేడియం ఎక్కడ ఉంది? ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో. ఇటీవల భారత్ని కరెన్సీ మ్యానిపులేటర్ వాచ్ లిస్ట్లో చేర్చిన దేశం ఏది? అమెరికా. ప్రపంచ ధరిత్రీ దినోత్సవం లేదా వరల్డ్ ఎర్త్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? ఈ సంవత్సరం ఇతివృత్తం ఏమిటి? ఏప్రిల్ 22వ తేదీన 2021కి సంబంధించి రీస్టోర్ అవర్ ఎర్త్ అన్నటువంటిది ఇతివృత్తంగా దీన్ని జరుపుకున్నాము. ఇండియాస్ న్యూక్లియర్ డాక్ట్రైన్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్ ఏమిటి? నో ఫస్ట్ యూజ్ పాలసీ. ఫోర్బ్స్ 30 అండర్ 30 లిస్ట్ని ఫోర్బ్స్ ఎప్పటి నుంచి ప్రకటిస్తోంది? 2011వ సంవత్సరం నుంచి. సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? లెనిన్. ఎప్పుడు? 1916వ సంవత్సరంలో. దేశవ్యాప్తంగా నీటి నిర్వహణపై 2019-20 నుంచి నేషనల్ వాటర్ మిషన్ పథకం కింద పోటీల్ని ఎవరు నిర్వహిస్తున్నారు? కేంద్ర జలశక్తి శాఖ. ప్రపంచ విశ్వవిద్యాలయాలకి ఇంపాక్ట్ ర్యాంకింగ్స్ 2021ని ఎవరు ఇస్తారు? టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ సంస్థ. బ్యాంకింగ్ రంగ నిరర్ధక ఆస్తులు 2021 నాటికి మొత్తం రుణాల్లో ఎంత శాతానికి చేరుకోవచ్చని ఇటీవల ఆర్థిక స్థిరత్వ నివేదిక అంచనా వేసింది? 13.5%. 2014లో తీసుకొచ్చిన రెగ్యులేషన్స్ని మారుస్తూ కొత్త ఎఫ్బిఐ రెగ్యులేషన్స్ 2019ని ఎవరు తీసుకొచ్చారు? సెబీ. ఎగ్జిక్యూటివ్ని న్యాయ వ్యవస్థ నుంచి వేరు చేసి ఉంచే అధికరణ ఏది? ఆర్టికల్ 50. 1951 జెనీవా శరణార్థి ఒడంబడిక మీద భారతదేశం సంతకం చేసిందా? చేయలేదు. ఫోర్బ్స్ రూపొందించిన లీడర్స్ ఇన్ హెల్త్ కేర్ జాబితాలో ఎవరు చోటు దక్కించుకున్నారు? డాక్టర్ కృష్ణ ఎల్లా. ఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్ 2021-22 సంవత్సరానికి చైర్పర్సన్గా ఎవరిని నియమించింది? రేఖా మీనన్. వాతావరణ మార్పుల నివారణకి పెట్టుబడుల సమీకరణ కోసం ఏ దేశంతో కలిసి వాతావరణం శుద్ధ ఇంధన ఎజెండా 2030 భాగస్వామ్యాన్ని భారత్ ప్రారంభిస్తోంది? యుఎస్ఏ. అరుణ గ్రహం మీద కార్బన్ డయాక్సైడ్, విద్యుత్, రసాయనాల సాయంతో 5 గ్రాముల ఆక్సిజన్ని ఉత్పత్తి చేసిన రోవర్ ఏది? పర్సెవరెన్స్ రోవర్. విద్యుత్ పంపిణీ తీరుతెన్నుల్ని అర్థం చేసుకోవటానికి డిస్కంలు తప్పనిసరిగా ఆడిట్ నిర్వహించాలన్న ముసాయిదా నిబంధనల్ని ఎవరు విడుదల చేశారు? మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద పనిచేసేటటువంటి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఆహార వృధాని అరికట్టాలనే ఉద్దేశంతో ఆపరేషన్ క్లీన్ ప్లేట్ పథకాన్ని ఏ దేశం ప్రారంభించింది? చైనా. సహకార బ్యాంకుల మీద సమర్థ పర్యవేక్షణ కోసం ఆర్బీఐలో ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పాల్సిన అవసరం ఉందని 2012లో ఎవరి నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి సంఘం తెలిపింది? కేసీ చక్రవర్తి. పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? పంచాయతీలని ఏ సంవత్సరంలో ఏ అధికరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు? ఏప్రిల్ 24వ తేదీని పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటాము. 1992వ సంవత్సరంలో 73వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ పంచాయతీలని రాజ్యాంగంలో చేర్చారు. మానవ సహిత అంతరిక్ష యాత్రలో భాగంగా వ్యోమగాముల ప్రయోగం కోసం పునర్వినియోగ క్యాప్సూల్స్ రాకెట్ని ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఇటీవల ఏ సంస్థ ప్రయోగించింది? స్పేస్ ఎక్స్. ఇటీవల జైడస్ క్యాడలాకి చెందిన ఏ యాంటీవైరల్ ఔషధానికి భారత ఔషధ నియంత్రణ మండలి అత్యవసర అనుమతిని మంజూరు చేసింది? విరాఫిన్. కోవిడ్-19 నేపథ్యంలో ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు 11% నుంచి ఎంత శాతానికి తగ్గించింది? 10.4%. ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నిధులతో వన్ నేషన్ వన్ సాఫ్ట్వేర్ పేరుతో నేషనల్ జనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఇప్పటికీ ఎన్ని రాష్ట్రాల్లో అమలవుతోంది? 12 రాష్ట్రాలు. లిక్విడ్ ఆక్సిజన్ని దిగుమతి చేసుకునే దిశగా దేశంలోనే మొదటిసారిగా ఏ రాష్ట్రం వైమానిక దళానికి చెందిన C-17 యుద్ధ విమానాల్ని ఒడిశాకి పంపింది? తెలంగాణ రాష్ట్రం. భారతదేశం ఆహార శుద్ధి పరిశ్రమలో ఎన్నవ స్థానంలో ఉంది? 5వ స్థానం. అంతర్జాతీయ ద్రవ్యనిధి భారతదేశ ఆర్థిక అభివృద్ధి 2021-22 సంవత్సరానికి గాను ఎంత ఉంటుందని అంచనా వేసింది? 12.5%. రవాణా ఖర్చుల్ని తగ్గించటం కోసం అవసరమైన రహదారుల్లో ప్రవేశపెట్టడానికి రైళ్ల తరహాలో పొడవుగా ఉండే వాహనాలకు అనుమతి ఇవ్వటానికి ఏ శాఖ నిర్ణయించింది? కేంద్ర రహదారులు రవాణా శాఖ.
భారత్ అమెరికా వాతావరణ శుద్ధ ఇంధన ఎజెండా 2030లో భాగంగా వాతావరణ లక్ష్యం శుద్ధ ఇంధనం కోసం ఎన్ని గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని కేటాయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 450 గిగావాట్లు. ఇటీవల మానవ సహిత అంతరిక్ష యాత్రలో పునర్వినియోగ సాంకేతికతని తొలిసారిగా వాడి అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని పంపిన సంస్థ ఏది? స్పేస్ ఎక్స్. ప్రత్యక్ష పన్ను వివాదాల పరిష్కారం కోసం తీసుకొచ్చిన వివాద్ సే విశ్వాస్ పథక గడువుని ఎప్పటిదాకా పొడిగించారు? 2021 జూన్ 30 వరకు. ఇటీవల పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం మన దేశంలో ఈ సంవత్సరం అంటే 2021లో ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తి ఎంత శాతం మేర తగ్గాయి? ముడి చమురు 5%, సహజ వాయువు 8%. తేనెలో కల్తీని గుర్తించటానికి ఏ పరీక్షను చేపడతారు? న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ టెస్ట్ లేదా NMR టెస్ట్ అంటాము. కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఏపీలోని చిత్తూరులో. అమెరికా ఆర్థిక వ్యవస్థని కర్బన ఉద్గార తటస్థత లేదా నెట్ జీరోకి ఏ సంవత్సరం నాటికి తీసుకొస్తామని వాగ్దానం చేసింది? 2050. మన దేశంలో ఒక టీకా యొక్క వినియోగ గడువుని పెంచాలి అంటే ఎవరి అనుమతి అవసరమవుతుంది? DCGI, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర ఎక్కడ జరుగుతుంది? మేడారం. 29వ యుద్ధ్ వీర్ ఫౌండేషన్ స్మారక పురస్కారం ఎవరికి లభించింది? డాక్టర్ ఎవిటా ఫర్నాండేజ్. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లకి లైసెన్సులను ఎవరు జారీ చేస్తారు? BIS అన్నటువంటిది, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అన్నటువంటిది. 2021లో ప్రపంచ ఉద్యోగ సామాజిక స్థితిగతుల పేరిట నివేదికని ఎవరు విడుదల చేశారు? అంతర్జాతీయ కార్మిక సంస్థ. చెర్నోబిల్ అణు కర్మాగారం ఎక్కడ ఉంది? చెర్నోబిల్లో అణు ప్రమాదం ఎప్పుడు సంభవించింది? ఉక్రెయిన్లో ఉంది చెర్నోబిల్ అణు కర్మాగారం. ఇక్కడ ప్రమాదం ఎప్పుడు జరిగింది? 1986వ సంవత్సరం ఏప్రిల్ 26వ తేదీన. ఏదైనా ప్రైవేట్ బ్యాంక్ MD, CEO లేదా పూర్తికాల డైరెక్టర్ పదవీ కాలాన్ని ఎంతగా RBI నిర్ణయించింది? 15 సంవత్సరాలు లేదా గరిష్ట వయసు 70 సంవత్సరాలుగా. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ 2021-22 సంవత్సరపు భారత వృద్ధి రేటును ఎంతగా అంచనా వేసింది? 10.2%. భారతదేశంలో కరోనా డబుల్ మ్యూటెంట్ వైరస్ యొక్క శాస్త్రీయ నామం ఏమిటి? B1617. ECG ఆఫ్ ఇండియన్ ఓషన్ అని ఏ నౌకని పిలుస్తున్నారు? ధ్రువ్ నౌకని. ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ ప్రోగ్రామ్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 2003 జనవరిలో. ఆస్కార్ 2021 అవార్డులకు సంబంధించి ఉత్తమ చిత్రం అవార్డుని పొందిన సినిమా ఏది? నోమాడ్ ల్యాండ్. గ్వాటమలా సిటీలో జరిగిన ప్రపంచ కప్ ఆర్చరీ స్టేజ్ 1 టోర్నమెంట్లో భారతదేశం ఎన్ని పతకాలను గెలుచుకుంది? 4 పతకాలు, 3 స్వర్ణ పతకాలు, 1 కాంస్య పతకం. చింతామణి, వర విక్రయం, మధుసేవ లాంటి నాటకాల్ని రాసిన నాటకకర్త ఎవరు? కాళ్ళకూరి నారాయణరావు. బహిరంగ ప్రదేశాల్లో ముసుగులు ధరించటాన్ని నిషేధిస్తూ ఇటీవల ఏ దేశ మంత్రిమండలి తీర్మానించింది? శ్రీలంక. RBI లెక్కల ప్రకారం 2019-20 నాటికి రాష్ట్రాల అప్పులు మన దేశ GDPలో ఎంత శాతంగా ఉన్నాయి? 24.92%. టైమ్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కంపెనీస్ పేరుతో టైమ్స్ రూపొందించిన జాబితాలో భారతదేశం నుంచి ఎన్ని కంపెనీలు చోటు దక్కించుకున్నాయి? 2 కంపెనీలు. గగనతలం నుంచి గగనతలంలోకి లక్ష్యాన్ని ఛేదించే 5వ తరానికి చెందిన ఏ క్షిపణిని ఇటీవల పరీక్షించారు? పైథాన్ 5. భూకంప లేఖినిల సహాయంతో హిమాలయాల్లో జరిగే ముప్పును కనిపెట్టడానికి ఒక వ్యవస్థని ఎవరు అభివృద్ధి చేశారు? జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ. మిషన్ మస్టర్డ్ 2025 కింద లక్ష్యాన్ని ఎంతగా నిర్ణయించుకున్నారు? 2025-26 నాటికి 17 మిలియన్ టన్నులకి చేరాలి అని. ఇటీవల కరోనా వ్యాక్సిన్ తయారీలో ఉపయోగపడే ముడి పదార్థాల్ని భారతదేశానికి మొదట ఇవ్వటానికి నిరాకరించి తర్వాత అంగీకరించిన దేశం ఏది? USA. బ్యాంకింగ్ రంగ సంస్కరణల పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? మైదవోలు నరసింహం లేదా M నరసింహం. చైనా ఏ పేరుతో సొంతంగా తన స్పేస్ స్టేషన్ని నిర్మిస్తోంది? తియాన్హే లేదా టియాంహే అంటాము. ఇటీవల ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ అవార్డు పొందిన మన భారతదేశంలోని ఏకైక నగరం ఏది? హైదరాబాద్. సొంతంగా భూకక్షలో నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రం కోసం తియాన్హే అనే మాడ్యూల్ని ఏ రాకెట్ ద్వారా చైనా నింగిలోకి పంపింది? ఏ రాకెట్ ద్వారా? లాంగ్ మార్చ్ 5BY2 అన్నటువంటి రాకెట్ ద్వారా. ప్రభవ, మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి, సౌదామిని, మరో ప్రపంచం లాంటి రచనలు చేసింది ఎవరు? శ్రీరంగం శ్రీనివాసరావు లేదా శ్రీశ్రీ. ఇటీవల అంగారకుడి మీద నాసా ప్రయోగించిన ఏ రోవర్ ఆక్సిజన్ని ఉత్పత్తి చేసింది? పర్సెవరెన్స్ రోవర్.
కరోనా కారణంగా ఉద్యోగుల్లో ఆర్థిక ఉద్యోగ భద్రత మీద ఆందోళనలు పెరిగాయి అని ఏడీపీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన నివేదిక తెలిపింది. పీపుల్ అట్ వర్క్ 2021 ఏ గ్లోబల్ వర్క్ ఫోర్స్ వ్యూ అన్నటువంటి నివేదిక. స్పుత్నిక్ వి టీకాని ఏ సంస్థ తయారు చేసింది? మన దేశంలోని ఏ సంస్థ ఈ టీకాని అభివృద్ధి చేస్తోంది? గమాలయ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ అండ్ మైక్రోబయాలజీ సంస్థ ఈ స్పుత్నిక్ వి టీకాని RDIF టెక్నాలజీని ఉపయోగించి తయారు చేసింది. దీనిని మన దేశంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ అభివృద్ధి చేసింది. ఇవి ఈ ఏప్రిల్ 2021 మంత్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.